అనగనగా ఒక చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని మిడిసిపడుతూ ఉండేది. ఒకరోజు కాకికి ఏమీ ఉపుసుపోక అటువైపుగా వెళుతున్న పిచ్చుకను ఆపి ఇలా అంది. నీకు సరిగ్గా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గెంతినట్టే ఉంది అని వేళకోలమాడింది. ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి, ఇదిగో చూడు, నేను ఇలా ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది పిచ్చుక. దానికి కాకి బదులుగా సమాధానమిస్తూ ఇలా అంది. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అంది కాకి. దానికి పిచ్చుక కూడా సరే అంది. అక్కడున్న మిగతా పక్షులన్నీ నాయనిర్ణేతగా ఉంటామన్నాయి. ఇప్పుడు మనం ఉన్న మధ్య చెట్టును దాటుకుని ఆ తర్వాత వచ్చే రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడలమర్రిని దాటుకుని ఎవరైతే ముందు మళ్ళీ ఇక్కడికే వస్తారో వాళ్ళే విజేత అని ప్రకటించాయి. పందెం మొదలైందో లేదో కాకి సర్రున్న రావి చెట్టు దాటి మర్రి మనులోకి తీసుకెళ్ళింది. ఆ మర్రి చెట్టు చాలా పెద్దది, పెద్ద పెద్ద ఊడలతో దట్టంగా ఉంటుంది. దాంతో కాకి రెండు రెక్కలు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి చివరికి గమ్యస్థానానికి చేరి విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పెట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలిచి కాకిని కాపాడుతుంది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదు అని తెలుసుకున్న కాకి మరెప్పుడూ గర్వపడలేదు, ఎవరిని చిన్నబుచ్చలేదు.